తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరాలు రోజుకి పెరుగుతున్నాయి. అయితే పోలీసు శాఖ మాత్రం దాన్ని నేరాలు తగ్గించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నా కూడా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ మారుమూల చోట ఎక్కడో ఒక చోట పెద్ద సంఖ్యలోనే చోరీలు మధ్య జరుగుతున్నాయి, హ్యాకింగ్ జరుగుతుంది, సైబర్ క్రైమ్లు జరుగుతున్నాయి. మరి పోలీసులు ఎంతగానో చేస్తున్నా కూడా మరి ఎందుకు దీన్ని నిర్మించలేకపోతున్నారు? అయితే తాజాగా మహబూబాద్ జిల్లాలో ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు తన అకౌంట్లో నుంచి కూడా సైబర్ క్రైమ్ పంజాబీసీని కూడా సుమారు 82,40,000 మాత్రం కాజేశారని తెలుస్తుంది. దీనిపై పోలీసులు సీరియస్గా తీసుకొని పూర్తి విచారణ చేపడుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది కూడా డిఎస్పీ తిరుపతిరావు గారిని వాళ్ళు అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. దీన్ని కట్టుదిట్టం చేయడానికి పోలీసులు సర్వశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం అంటే జిల్లా వ్యాప్తంగా కూడా సైబర్ నేరగాళ్ళు హ్యాకింగ్ ద్వారా కానీ సిస్టమ్ ద్వారా కానీ దీన్ని ఏ విధంగా బేస్ చేసుకొని సైబర్ నేరకు పాల్పడుతుంది? నమస్తే. మనకి మహబూబాద్ పట్టణంలో ఒక 4 రోజుల క్రితం రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతోని దాదాపు 84 లక్షల రూపాయలు వాళ్ళు దాచడం జరిగింది. ఇప్పుడు జిల్లా గౌరవ ఎస్పీ గారు డాక్టర్ శబరి ఎస్పీ ఐపీఎస్ గారి ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో ప్రతి కాలేజీలో అవేర్నెస్ క్రియేట్ జరుగుతుంది. అక్కడక్కడ కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల ఇటువంటి సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. మొన్న జరిగినటువంటి ఆ నేరంలో ఎవరైతే సైబర్ అఫెండర్స్ ఉన్నారో ఆ యొక్క విశ్రాంతి ఉపాధ్యాయుడికి ఫోన్ చేసి మీ ఫోన్కి నుంచి మాకు చాలా కాల్స్ వచ్చినాయి, థ్రెటనింగ్ కాల్స్ ఉన్నాయి, అదేవిధంగా మీ అకౌంట్కి మా అకౌంట్ నుంచి కూడా కొంత అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి కర్ణాటక పోలీస్ పేరుతోని పోలీస్ యూనిఫామ్ అటువంటి ఒక సైబర్ అఫెండర్ వీడియో కాల్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళని థ్రెట్ చేసి దాదాపు 15 రోజుల వ్యవధిలో మొత్తం కూడా 84 లక్షల రూపాయలు తీసుకున్నారు. సార్, ఈ 15 రోజుల వ్యవధిలో కూడా ఏ ఒక్కరోజు కూడా తనకి అనుమానం రాలేదు సార్? ఎందుకంటే ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుందని చెప్పి ఇంత అంటే పోలీసులు కూడా ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నారు ప్రజల్లో కూడా, మరి ఇలాంటిది ఎక్కడ స్ట్రైక్ కాలేదు సార్ తనకి? అసలు మీరు చెప్పింది వాస్తవం. అది అతనికి స్ట్రైకే ఉండాలి. అది ఒక 1 hour 2 hours కాదు, 15 days గ్యాప్ ఎవ్రీడే కొంత ఇచ్చినప్పుడు ప్రతిరోజు కూడా మేము అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. అతను చదువుకున్న వ్యక్తి కాబట్టి అతనికి తెలిసి ఉండాలి. అది ఒక ట్రామాలో ఉండడం వల్ల, ఆ థ్రెట్లో ఉండడం వల్ల కొంచెం ఆయన చెప్పలేకపోయి ఉండొచ్చు. దాన్ని అట్లా పరిగణిస్తున్నాం. మేము ఇటువంటి నివారించడానికి మేము ఇంకా ముందు ఎస్పీ గారి ఆదేశం మేరకు నాయకత్వంలో జిల్లా అంతా కూడా సైబర్ అవేర్నెస్ అనేది కల్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క నేరంలో కూడా ఆ యొక్క సైబర్ నేరస్తుని గుర్తించి అమౌంట్ని కూడా రికవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అసలు ఆ రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఏ నేరం చేశాడు, అసలు ఇది ఏం చేశాడని చెప్పేసి ఆ సైబర్ నేరగాల మీద పంజాబీశారు సార్? అసలు అతను యాక్చువల్గా అతను ప్రశ్నించి ఉండాల్సింది, నేను ఇటువంటి నేరం చేయలేదు, నాకు అమౌంట్ రాలేదు, కావాలంటే మీరు పోలీస్ స్టేషన్ రండి అని ఆయన క్వశ్చన్ చేయలేకపోయాను. ఎందుకంటే వారు కొంతమంది ఒక ట్రామా ఉంటుంది. ఎప్పుడైతే సడన్గా వీడియో కాల్ వచ్చి పోలీసుని అరెస్ట్ చేస్తున్నాం చెప్పగానే ఆ ట్రామాలోని ఆ టెన్షన్లోని చెప్పలేకపోయి ఉండొచ్చు. దాని మీద ఆ భయంతోనే వాళ్ళు ఊహించవచ్చు. అదే ప్రజలకు మా విజ్ఞప్తి ఒకటే, ఎక్కడ కూడా డిజిటల్ అరెస్ట్ ఉండదు. అరెస్ట్ ఉన్నా కూడా డైరెక్ట్గా పోలీసు వారు వచ్చి ఫిజికల్గానే అరెస్ట్ చేసి కుట్ల పొడి చేస్తారు, కానీ అరెస్ట్ అనేది లేదు. కాబట్టి ప్రజలకు మా విజ్ఞప్తి, ఇటువంటి కాల్స్ వచ్చినప్పుడు ఆ కాల్ కట్ చేయండి, స్థానిక పోలీస్ అధికారిని కానీ మమ్మల్ని సంప్రదించండి, వారి మీద యాక్షన్ తీసుకుంటాం. కాబట్టి మోసపోతే ఎవరు కూడా. గతంలో కూడా చూసుకుంటే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటివి సంబంధించిన కేసులు చాలా అవుతున్నాయి, కానీ బాధితులు ముందుకొచ్చి చెప్పడానికి చాలా మంది జంకుతున్నారు. ఇలాంటి సందర్భంలో మరి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయగలుగుతారు సార్? గతంలో ఇంత పెద్ద మొత్తంలో ఎటువంటి జరగలేదు. చిన్న జరిగినవి అవన్నీ కూడా మన స్టేట్ సైబర్ బ్యూరో సహాయంతో అమౌంట్ రికవర్ జరిగింది. ప్రతి లోక్ అదాలత్లో కూడా అమౌంట్ మనం రికవర్ చేస్తున్నాం. పెద్ద మొత్తం పోవడం జరగలేదు. ఇటువంటి ముందు జరగకుండా ఉండడానికి సైబర్ అవేర్నెస్ ఒకటే మార్గం. అది అందరికీ విజ్ఞప్తి ఒకటే. టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, నెంబర్ కాల్ చేయొచ్చు, 100 కాల్ చేయొచ్చు, 1390 కాల్ చేయొచ్చు. ఏ విషయమైనా కూడా చెప్పండి. సార్, మెయిన్గా సైబర్ నేరగాళ్ళు కొత్త పుంతలు తొక్కుతుందని తెలుసు. ఎందుకంటే ఇదివరకు ఓన్లీ ఆడియో కాల్స్ ద్వారానే వాళ్ళు చేసేది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో కాల్స్ పెట్టి కూడా వాళ్ళు, మీరు చెప్పారు ఇదివరకు పోలీస్ చేస్తూ కర్ణాటక పోలీసు అని చెప్పేసి యూనిఫామ్ మీద కూడా మరి ఈ విధంగా చేయడం వల్ల ప్రజల్లోకి అనుమానాలు తొలగిపోతాయంటారా? ముఖ్యంగా
రకరకాల కొత్త పుంతలు అంటే సమాజంలో ఏదైతే పోకడు ఉందో, ఉదాహరణకి ఇప్పుడు మనకి ఈ జనగణన చేస్తున్నాం, దాన్ని వాడుకోవడం, అయితే రైతు బంధు వచ్చినప్పుడు దాన్ని వాడుకోవడం, అంటే ప్రజలకు ఏదైతే అవసరం రన్నింగ్లో దాన్ని వాడుకుంటున్నారో అటు నివారించడానికి కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఇన్స్టిట్యూషన్లో కాలేజీ కానివ్వండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, గ్రామాల్లో కానివ్వండి, కంటిన్యూగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలలో అవేర్నెస్ వచ్చి అవగాహన వచ్చినప్పుడు మాత్రం దీనికి మనం కట్టడి చేయగలం. ఇంకోటి ముఖ్యంగా ప్రజల్లో ఏంటంటే చాలామంది ఒక రకమైనటువంటి ఆశ, ఆన్లైన్లో మీరు మాకు రేటింగ్ ఇవ్వండి మీకే డబ్బులు ఇస్తాం, లేదా మీరు మాకు లైక్ చేయండి డబ్బులు ఇస్తాం. ఇది ఎవరికి కూడా కష్టపడకుండా డబ్బులు రావు. ప్రజలకు దురాశ పోకుండా కొంచెం అవేర్నెస్ వాళ్ళకు ఉన్నట్టయితే ఇది మనకు నివారించగలం. ముఖ్యంగా ఈ చదువుకున్న వారికన్నా చదువుకున్న వాళ్ళు రిటైర్మెంట్ అయి ఉన్న ఉపాధ్యాయులే ఎక్కువగా ఈ సైబర్ నేరానికి గురవుతున్నారు. మరి వీళ్ళకి అవేర్నెస్ లేదంటే అసలు మనం చాలా సందర్భాలు చూసి ఉంటాం మనం ఎక్కువ. అంటే ముఖ్యంగా చదువుకోని వారు టెక్నాలజీ నెట్ వాడరు. ఇప్పుడు చదువుకున్నటువంటి వ్యక్తులే ఆన్లైన్ బ్యాంకింగ్ అంత వాడతారు కాబట్టి దాన్ని ఎక్కువ మోసానికి గురవుతారు. మోసానికి గురైనప్పుడు చదువుకున్నవాడా చదువుకున్నాడు కాదా అది విశ్రాంతి ఉద్యోగి కాదు, అది ఆ ట్రామాలో అది జరిగింది కాబట్టి దాన్ని నివారించడం, దాన్ని కంట్రోల్ చేద్దాం. అంటే దీనికి వాళ్ళకి అవేర్నెస్ ఉంటుంది కదా, సైబర్ క్రైమ్స్ అని మనం టీవీలో చూస్తుంటాం, పత్రికల్లో చూస్తుంటాం, వీటి మీద అవేర్నెస్ వాళ్ళకి ఉందంటావా? అవేర్నెస్ ఉన్నది కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయనప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఒక ట్రామా ఉంటుంది, ఆ ట్రామాలో వాళ్ళు ఆ విధంగా ఉండడం జరుగుతుంది. అంటే 1000 కాదు 2000 కాదు 82,40,000 పోయినాయి అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఒకవేళ దీన్ని ఏ టైంలో వాళ్ళకి టైంకి వాళ్ళు సైబర్ క్రైమ్ అంటే ఫిర్యాదు చేస్తే ఆ సొమ్ము ఎప్పటి వరకు రికవర్ అవుతుంటే దానికి ఒక పీరియడ్ ఉంటుంది కదా సార్. ఎవరైనా సరే ఖాతా నుంచి నగదు పోయినప్పుడు తక్షణమే స్పందించి 1930 మీరు టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ నెంబర్ ద్వారా ఏ అకౌంట్కి ఇది అమౌంట్ పోయిందో అవన్నీ కూడా హోల్డ్ చేయబడుతుంది. ఆటోమేటిక్గా హోల్డ్ చేసినప్పుడు దాన్ని పిఓహెచ్ అంటారు, పుట్ ఆన్ హోల్డ్ అమౌంట్ అంటారు. ఈ అమౌంట్ మనం తిరిగి కోర్టు ద్వారా మళ్ళీ ఆ అమౌంట్ భద్రంగా తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే అట్లా మోసపోయినప్పుడు తక్షణమే 1930 కాల్ చేయండి, మీకు పిఓహెచ్ అవుతుంది, మా అమౌంట్ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా మనం చూస్తున్నాం అందరికి అన్నోన్ కాల్స్ కూడా వచ్చి కూడా బ్యాంకు నుంచి చేస్తున్నాం, తర్వాత అన్ని కూడా ఫేక్ కాల్స్ వస్తున్నాయి. దాన్ని మరి లిఫ్ట్ చేయాలంటారు, ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనకి ఈ అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వస్తాయి, వచ్చినప్పుడు దాని లింక్ ఓపెన్ చేయదు. పరిస్థితుల్లో లింక్ ఓపెన్ చేసినా కూడా మీరు ఎవరికి కూడా ఇటు మీ ఓటీపీ నెంబర్ తిరిగి చెప్పొద్దు. ఓటీపీ నెంబర్ చెప్పకుండా ఉండి లింక్ ఓపెన్ చేయకపోతే ఇటువంటి మీరు సైబర్ మోసానికి గురిగారు, అది అవకాశం ఉండదు కూడా. మొత్తానికైతే మహబూబాబాద్ జిల్లాపై సైబర్ పంజా వేశారు. ఆ పంజాకి ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు బలయ్యాడు. 1 కాదు 2 కాదు సుమారు 82,40,000 మాత్రం ఆ సొమ్ముని వాళ్ళు కాజేశారు. పోలీసుని అంటే తీరా అంతా అయిపోయాక పోలీసుని ఆశ్రయించాడు. పోలీసులు కూడా సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి మోసాలు వచ్చినప్పుడు మాత్రం అలర్ట్గా ఉండండి. మీకు అనుమానం వస్తే మాత్రం పోలీసుని ఆశ్రయించండి, ఎంతో మీరు రికవరీ చేస్తామని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇస్తున్నారు.